మీరు లీడర్కి డబ్బింగ్ చెప్పారా? ఎక్కడ ఏ క్యారెక్టర్ అండి? అయ్యో 2-3 క్యారెక్టర్లు చెప్పించారు ఊరినే రహురాజా, చిన్న చిన్న డైలాగులు చెప్పించారు. మన పిఎన్ రామచంద్ర గారి సినిమా ఏంటది? పిఎన్ రామచంద్ర అవును తెలుసు, చిత్రబల్లారి ఆయన అలాగే మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన. సో నా ఇంట్రెస్ట్ చూసి ఊరినే సరదాగా చెప్పు డబ్బింగ్, నా వాయిస్ నచ్చింది వాళ్ళకి బాగా. ఊరికి చెప్పమంటే అప్పటికి నేనేం అవలా, వచ్చి చెప్పాను. 2-3 క్యారెక్టర్లు చెప్పించారు లీడర్లో. లీడర్ అంటే ఇది రాణా లీడర్ కదా? ఈ లీడర్ కాదు, అదే. ఓకే ఓకే ఓకే, ఆ లీడర్ బిగినింగ్ పిఎన్ రామచంద్ర గారిది, సుమన్ కృష్ణ గారు తెలుసు. ఓకే ఓకే, అదే. తర్వాత నేను 2-3 డబ్బింగ్ చెప్పాను నేను యాక్టర్ అయిన తర్వాత కూడా. మన చిన్న అని సినిమా దాసరి గారి అబ్బాయిది, తనకి నేనే చెప్పాను అరుణ్కి. అరుణ్కి మళ్ళీ ఇంకో సినిమాలో కూడా ఒరే తమ్ముడు అని శ్రీహరి చేసిన సినిమా, అందులోనూ అరుణ్కి నేనే చెప్పా. తర్వాత శ్రీకాంత్ బ్రదర్ అనిల్ అని ఉంటాడు, బడ్జెట్ పద్మనాభం సినిమా ఉంది, అందులో అనిల్కి నేనే చెప్పా. ఇప్పటివరకు పీక్ బాగా ఎంజాయ్ చేసిన స్టేజ్, ఆ పాయింట్ ఏదైనా కావచ్చు, అదే డైరెక్టర్ కావచ్చు, రైటర్గా కావచ్చు, ఇంకెనీథింగ్. మీరు మ్యారేజ్ చేసిన లవ్ మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, లేదా పర్సనల్ లైఫ్ అంటున్నారా? ఎనీథింగ్, ప్రొఫెషనల్ పర్సనల్, అలా అన్నీ చూసుకుంటే ఒక 2-3 ఉన్నాయి సార్. మొదటి సక్సెస్ యాజ్ అ రైటర్ ఏంటది? కిక్. అదే నా ఫస్ట్ సక్సెస్. ఓకే, ఆ రోజు నేను మర్చిపోలేను. ఆ రోజే నాకు ఈ పరిశ్రమలో నూకలు ఉన్నాయి అనే నమ్మకం నాకు కలిగిన రోజు. నేను ధైర్యంగా ఇక్కడ ఉండొచ్చు, ఆ సక్సెస్ నేను మర్చిపోలేను. 2 టెంపర్ సినిమాకు పొందిన గౌరవం, ఆ రెస్పెక్ట్ మర్చిపోలేను. ఎలాంటిది అది? ఆ సినిమాకి చాలామంది మేబీ అందరూ కోర్టు చేసేటప్పుడు ఆ కోర్టు క్లైమాక్స్ గురించి మాట్లాడతారు, దానివల్ల ఏంటో తెలియదు, కానీ చాలా మంచి కథ రాశాననే గౌరవాన్ని నేను పొందిన సినిమా అది. నిజంగా చెప్పాలంటే పర్సనల్గా కూడా నాకు పూర్తి స్థాయిలో తృప్తినిచ్చిన కథ కూడా అదే. అనుకున్నట్టుగా వచ్చిన సినిమా కూడా అదే. ఎక్కడో వచ్చేది ఏదో ప్రతి సినిమాకి ఏదో ఒక రీజన్తో ఒక చిన్న కొరత ఉంటుంది, తగ్గిపోవడము, ఒకటి బాగా చేస్తారు, బెటర్ అవుతాయి, కొన్ని డైల్యూట్ అయిపోతాయి. బట్ సూటిగా రీచ్ అవ్వగలిగింది సినిమా అని నేను పూర్తి స్థాయిలో తృప్తిపడ్డ సినిమా మాత్రం టెంపర్. అండ్ అది నాకు ఫ్రీడమ్ చాలా బాగా దొరికిన సినిమా అది. మరి పూరి గారు అడిగితే మళ్ళీ ఒక కథ ఇస్తారా మీరు? అయ్యో, ఆయన ఎప్పుడు కథైనా రాస్తారు. ఆయన కథలు అవసరం లేదు యాక్చువల్గా, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను. ఎందుకు మరి మీ ఇద్దరికి ఎలా కుదిరింది ఆ సినిమా? అది ఎన్టీఆర్ వల్లే. ఓకే, ఎన్టీఆర్ వల్లే నాకు పూరి ఇద్దరు పరిచయం అయ్యారు. వాళ్ళకేదో అనుకున్న కథ సెట్ అవ్వకపోవడంతో తనకి అప్పటికే దీని తాలూకు టెంపర్ ఐడియా తెలుసు, తనకి బాగా ఇష్టం. ఒకసారి ఎప్పుడు బయట కథ కూడా చేస్తావని అడిగారు ఆయన. అడిగితే నాకు తెలియదు ఇవేమి, అడిగితే కథ బాగుండి చేస్తాను అన్నారు ఆయన. వాటి నన్ను పిలిచి చెప్పండి, నేనే హెసిటేట్ చేశాను. ఆయన ఆల్రెడీ ప్రూవ్డ్ రైటర్, బ్రహ్మాండ రైటర్ ఆయన. ఆయనకి మళ్ళీ చెప్పడం కరెక్టా కాదా ఇదని, లేదు నువ్వు వెళ్ళి చెప్పు, ఇబ్బంది పడద్దు అంటే దాని గురించి చెప్పాను ఆయనకి. ఆయన అసలు అంత ఫ్రెండ్లీ పర్సన్ నేనైతే ఇప్పుడు చూడాలి. అంతమంది కలవలేదా మీరు? జస్ట్ తెలియడం వేరండి. జస్ట్ మనుషులు ఎంత సందర్భంలో కలిస్తే మాట్లాడుకోవడం వేరు, ఆ మనిషితో ప్రయాణం వేరు. అవును, అంటే మీకు కంఫర్టబుల్ డైరెక్టర్ మరి సూరి కంటే పూరి అనుకోవచ్చా? అలా ఏం లేదు, కంఫర్ట్ లెవెల్స్ మనము అట్లా చేయలేము. బట్ ఎక్కడైనా కూడా ఉంది. ఇప్పుడు అంటే మీరు ఈ క్వశ్చన్ ఎలా చెప్పాలంటే, ఇప్పుడు సూర్యుని అడిగారు అనుకోండి, చేసిన సినిమాల్లో నీకు బాగా నచ్చింది అంటే ఒక సినిమా చెప్తాడుగా, అన్నీ చెప్పలేడుగా, తన సినిమాలే. ఒకటి ఉంటుంది, ఒక చిన్న అదేదో ఎక్కువ తృప్తినిచ్చేది. మరి నా కథలేగా ఇవన్నీ. టెంపర్ రేసుగురం చాలా ఇష్టం అని చెప్పారు, చాలా పెద్ద హిట్ సినిమా, బన్నీ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్, అది నా కథే కదా. అంటే కొన్ని కథలు మనకి ఎలా ఉంటాయంటే, రేసుగురం ఎంటర్టైనర్, అన్డౌటెడ్లీ అందరం ఎంజాయ్ చేసాం. టెంపర్ పాత్ర నాకు ఎక్కడో చాలా బాగా ఇష్టం. ఆ పాత్రను ఎన్టీఆర్ పోషించిన విధానం ఇష్టం, దాని డైరెక్టర్ ఆనర్ చేసిన విధానం ఇష్టం, తీసిన విధానం ఇష్టం. అది ప్లస్ అనుకున్నట్టుగా రీచ్ అయింది. అల్టిమేట్గా మన ప్రోడక్ట్ ప్రాపర్గా రీచ్ అవ్వాలి, అది చాలా రెస్పెక్ట్ని తెచ్చిపెట్టినాను.
అలాంటి క్లైమాక్స్ ఆలోచించిన దానికో అలా కథని కథగానే అందుకు చూడండి కామెడీ ట్రాక్ల కోసం వెళ్ళిన ప్రయత్నాలు జరగవు. ఉండవు. క్యారెక్టర్ మీదే సినిమా ఉంటుంది, ఆ క్యారెక్టర్తో మొదలై అదే సినిమా. ఏదో ఆకాశం బద్దలైపోవాలనేది ఉండదు. రెగ్యులర్గా అయితే ఆ క్లైమాక్స్ జరగదు. కరెక్ట్. వాళ్ళని సింపుల్గా చంపేయచ్చు. బట్ అది ఎక్కడో అది దగ్గర అయింది, రీచ్ అయింది, అది ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చింది. క్లైమాక్సే ప్లస్. ప్లస్ ద బెస్ట్ మూమెంట్ నా పర్సనల్ లైఫ్లో నా కూతురు ఓకే. ఆర్నవి పుట్టిన క్షణం September 1st, 2012. ఓకే. టైటిల్ని ఊహించి వస్తే నాకు ఎంటర్టైనర్ చేస్తాం అనుకున్నారు పూర్తిగా, అది లేదు అని ఒకటి అంటాం. అది కొంత వాస్తవం ఉండొచ్చు, ఎంతవరకు వాస్తవమో నేను చెప్పలేను. కానీ బట్ యాజ్ అ రైటర్గా మాత్రం ఎమోషన్ మిస్ అయిపోయింది ఆ సినిమా. ఆ కథలో ఏదైతే వెళ్ళాలో అది వెళ్ళాల. అది రాసిన రోజు ఏది నిజమవుతుంది అనుకున్నామో అది రీచ్ అవ్వాలి, అది పోర్ట్రే అవ్వాలి ఆ స్క్రీన్ మీద.